రైతన్నలారా భూమాతను కాపాడండి. ఖేత్ బచావో అభియాన్లో భాగంగా రెడ్డిగూడెంలో విత్తన గుళికల కార్యక్రమం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో గురువారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో భూసారం పెంపు లక్ష్యంగా 30 రకాల విత్తనాలతో విత్తన గుళికలను తయారు చేసి చల్లారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల వరకు నమోదవుతుందన్న నేపథ్యంలో రైతులు తమ పొలాల్లో భూసారం కోల్పోకుండా భూమిని సంరక్షించుకోవాలని సూచించారు. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో సేంద్రియ కర్బన శాతం కేవలం 0.4 నుంచి 0.5 మాత్రమే ఉందని, దీనివల్ల రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడంతో పాటు పంటల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుందన్నారు. ఫలితంగా రైతులపై పెట్టుబడి భారం అధికమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి రైతు తన పొలంలోనే భూసారం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. భూసారం పెంపు కోసం రైతులు తమకు అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పచ్చి రొట్టె, ఎరువుల విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు తదితర 30 రకాల విత్తనాలను ఎకరానికి సుమారు 15 కిలోల మోతాదులో తీసుకుని బీజామృతం, బంకమట్టి, ఘన జీవామృతం, బూడిద సహాయంతో విత్తన గుళికలుగా తయారు చేసి ప్రధాన పొలంలో చల్లాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీఆర్డీ ఏ ఝాన్సీ గారు మాట్లాడుతూ, రాజుపాలెం మండలంలో 70 మంది లబ్ధిదారులతో ప్రకృతి వ్యవసాయ బయో రీసెర్చింగ్ ఫుడ్ సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, వీరికి ఆర్థిక సహాయం బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పిస్తామని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూమి సారవంతంగా మారి ప్రతి రైతు పొలం బంగారు పొలంగా రూపాంతరం చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షకులు సైదయ్య, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు మల్లికార్జున, జ్యోతి తదితరులు రైతులు పాల్గొన్నారు.